నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉభయ జిల్లాలో ఘనంగా పర్యాటక దినోత్సవ వేడుకలు. పర్యాటక రంగంతోనే ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమన్న పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఆరోగ్యంగా ఉండాలన్న విజయనగరం జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్. కుక్క కాటుతో వచ్చే వ్యాధి రేబిస్. రేపు ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. జ్వలించే నిప్పు కణిక, రెపరెపలాడే విప్లవ పతాక, భగత్ సింగ్ జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. కుంకి ఎన్నికల అంశంపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కర్ణాటక నుంచి 8 ఏనుగులను ఏపీకి పంపే అంశంపై ఒప్పందం జరిగింది. చిత్తూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని జనవాసాల్లో ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. Meeting the needs of the present or greenhouse effect for a lot of these issues, it is also true that we, the humankind, and our activities are the very reason and the prime mover behind this change. Burning of fossil fuels, irresponsible use of CFCs, irresponsible waste management, unregulated pollution, population explosion, overfarming, deforestation, change in global food patterns, etc. There are multiple ways in which we are contributing towards the augmentation of an already severe problem. రాష్ట్రంలో కెమికల్స్, పెట్రోకెమికల్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఔత్సాహికులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఫిక్కీ ఆధ్వర్యంలో 13వ ద్వైవార్షిక అంతర్జాతీయ ప్రదర్శనలో భాగంగా ముందస్తు సమావేశం విశాఖపట్నం నోవెటల్ హోటల్లో జరిగింది. సమావేశంలో భాగస్వామ్య కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్స్ కార్యదర్శి నివేదిత శుక్లవర్మ, సంయుక్త కార్యదర్శి దీపాంకర్ ఆరోన్, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్, రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, ఎం సుదర్శన స్వామి, అదానీ గంగవరం పోర్ట్ సిఇఓ అమిత్ మాలిక్, పారిశ్రామికవేత్తలు తదితరులు ప్రసంగించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అక్టోబర్లో ముంబైలో ఇండియా కమ్ 2024 అనే ఈవెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫిక్కీతో కలిపి. ఆ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కెమికల్ ఇండస్ట్రీ సంబంధించిన అన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేసి అక్కడ వస్తున్న మిగతా వాళ్ళతో మాట్లాడి B2B ప్లస్ G2G కరస్పాండెన్స్ పెట్టుకొని వాళ్ళు బిజినెస్ పెంచుకోవడానికి, అలాగే మన కొత్త ఇన్వెస్ట్మెంట్ వచ్చేదాని కోసము వాళ్ళు ఒక కట్ అండ్ రేస్ ఈవెంట్ ఇక్కడ చేయడం జరిగింది. మన ఆనరబుల్ ఎంపీ వైజాగ్ గారు పార్టిసిపేట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నివేదిత మేడము, తర్వాత జాయింట్ సెక్రటరీ దీపాంకర్ సార్ ఇద్దరు కూడా వచ్చారు. దీంతో ఇక్కడ ఫిక్కీ వాళ్ళు మన అమిత్ మాలిక్ గారితో కూర్చొని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. విజయనగరం సంస్కృతి సాంప్రదాయాలకు నిలవని చాలా ప్రముఖ చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని, దాని ద్వారా విజయనగరం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నది విజయనగరం శాసనసభ్యురాలు పుష్పాటి అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు. విజయనగరం కోట కేవలం ఒక చారిత్రక కట్టడమే కాకుండా
ఇది ఆధ్యాత్మికత, శాంతి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, మాన్సాస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో గిరిజన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టమణి తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ టూరిజం డే సందర్భంగా ట్రైబల్ యూనివర్సిటీ వాళ్ళు, అలాగే ఎంబీఏ స్టూడెంట్స్, మాన్సాస్ ఎంబీఏ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్, అలాగే కాలేజ్ పిల్లలు అందరు కలిసి కొన్ని కోలాటంలు, అలాగే ట్రైబల్ డాన్స్ అన్నీ కూడా చేస్తున్నారు. అయితే వరల్డ్ టూరిజం డే సందర్భంగా మనం అందరికీ వరల్డ్ టూరిజం డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం వరల్డ్ టూరిజం అండ్ పీస్ గురించి మనం కలపటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టూరిజం ద్వారా మనం ఏ విధంగా మనం పీస్ అనేది శాంతం అనేది మనం పెంచగలం అనేది మనం ప్రయత్నాలు చేస్తూ, ఎలాగైతే బుద్ధిజంలో గౌతమ్ బుద్ధ ఏ విధంగా మెడిటేషన్ ద్వారా భారతదేశం, చైనా మొత్తం, ఏషియా మొత్తం తిరిగి వారి మెడిటేషన్ అండ్ పీస్ కూడా వారు అన్ని ప్రాంతాలు నేర్పించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వరల్డ్ టూరిజం ద్వారా అందరూ అన్ని చోట్ల తిరుగుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని అడాలి వ్యూ పాయింట్ను పార్తీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ప్రారంభించారు. అడాలి వ్యూ పాయింట్ రాష్ట్రంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. జిల్లా యంత్రాంగం మంచి పర్యాటక ప్రాంతంగా గుర్తించి కొన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలోచించింది. సీతంపేట ఐటీడీఏ 1.56 కోట్లతో అడాలి వ్యూ పాయింట్, కిచెన్ కమ్ బ్రేక్ఫాస్ట్ ఏరియా నిర్మాణం, టాయిలెట్ బ్లాక్ నిర్మాణం, రైలింగ్, పాత్వే, నైట్ క్యాంపింగ్ ఏరియాకు ల్యాండ్ గ్రాస్ ఫ్లోరింగ్, ల్యాండ్స్కేపింగ్ వంటి సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. కార్పెట్ గ్రాస్తో మరియు ప్లాంట్లతో వ్యూ పాయింట్కి బీటీ రోడ్డు ఏర్పాటు చేసింది. సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సాంప్రదాయ ఆహారాలు, గిరిజన వాయిద్యాలు, పర్యాటక ప్రదేశాల ఫోటోలు తదితర ప్రదర్శనలతో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న వర్క్స్, బ్యాలెన్స్ ఉన్న వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసి దీనికి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి అనే తలంపుతో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఈరోజు పైన క్యాంపింగ్ టెంట్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు జయకృష్ణ గారు ప్రారంభించడం జరిగింది. రెస్టారెంట్ కూడా ప్రారంభించడం జరిగింది. వ్యూ పాయింట్ని ఎస్పీ గారు ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పిఓ గారు సక్సెస్ఫుల్గా కోఆర్డినేట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే మన మన్యం ప్రాంతంలో చాలా జలపాతాలు ఉన్నాయి, ఎత్తైన హిల్ స్టేషన్స్ ఉన్నాయి, హిల్ పాయింట్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి అంటే ఎథ్నిక్ ఇండిజీనియస్ గిరిజన తెగలు, అంటే పీవీటీజీ తెగలు ఉన్నాయి. సవర, గదబ, జాతాపు, కొండదొర, మనకి అనేక రకమైన గిరిజన తెగలు ఉన్నాయి. మనకుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, మాన్సాస్ విద్యా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్తంగా కల్చరల్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత పైడితల్లి అమ్మవారి గుడి నుండి కోట్లో గల రౌండ్ మహల్ వరకు వివిధ దేశాలను వస్త్రధారణలతో విద్యార్థులు కల్చరల్ వాక్ ర్యాలీ రూపంలో నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తేజస్వి కట్టమణి మాట్లాడుతూ, విజయనగరం పర్యాటకత, శాంతి, సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర వహించేదిగా ఉండాలని, అప్పుడే దాని ద్వారా అభివృద్ధి మరియు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆయన తెలిపారు.
This rally from Central Tribal University of Andhra Pradesh regarding making our Vijayanagaram a destiny of visitors, destiny of tourism. Even we have all infrastructure, all good fort, Maharaja Colony, Maharaja College, and we have Central Tribal University of Andhra Pradesh, and Uttarandhra is famous for tourism places. The rally is to create awareness among people, awareness, creation of awareness in the middle of the people regarding how to keep our city clean, how to keep our colonies clean, how to talk about our Vijayanagaram, the Vaibhav of our Vijayanagaram. Along with us, our teachers also there. We have fancy fair people also, students also. These fancy fair belongs to all countries where tourism is a biggest destiny, a source of income. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే ప్రాంతీయ మండలి కావాలని, ప్రాంతీయ మండలికి నిధులు మంజూరు చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాబ్జీ డిమాండ్ చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ప్రాంతీయ మండలికి ఒక బోర్డు, బోర్డుకి ఒక చైర్మన్ మరియు కార్యవర్గం ఉంటుందని అన్నారు. శాసనసభ్యులు, మంత్రులు, శాసనమండలి సభ్యులు అందులో సభ్యులుగా ఉంటారని, ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు అందరూ కలిపి ఉత్తరాంధ్ర ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా సరే 7 జిల్లాల్లో వెనుకబడినటువంటి 3 జిల్లాలు ఉత్తరాంధ్రలో ఉన్నాయి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు. ఇప్పుడు విభజించిన తర్వాత 6 జిల్లాలు అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది. ఈ ప్రకటన కొత్త ప్రకటన ఏం కాదు, రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9 ప్రకారంగా ఉన్నది. ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక ప్రాంతీయ మండలంలో కావాలి. 3 ప్రాంతాలు ఉండాలి, రాయలసీమ ఉండాలి, ఉత్తరాంధ్ర ఉండాలి. ఈ ప్రత్యేక ప్రాంతీయ మండలం వల్ల తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తి ఈ జిల్లాల్లో, ఈ 3 జిల్లాలు అంటే ప్రాంతీయ మండల పరిధిలో అభివృద్ధి, నీళ్లు, నియామకాలు, నిధులు అన్నీ కూడా ప్రజలకు అర్థమవుతాయి. శాసనసభ్యులకు తెలుస్తుంది, మంత్రులకు తెలుస్తుంది, ఎమ్మెల్సీలకు తెలుస్తుంది, చివరికి మన సర్పంచులకు కూడా తెలుస్తుంది. ఇంత పెద్ద రాష్ట్రాల్లో ప్రాంతీయతత్వంగా, ప్రాంతీయ వేగంగా అభివృద్ధి చెందకపోతే చాలా ప్రమాదం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు, జగన్ గారు ఆహా పొడిచేశారు అని అంటాం. ఇది కాదు పరిపాలన అంటే, ప్రజల మధ్య నుంచి ప్రజల చెంతకు చేరేది. అంటే లోక్సత్తా పార్టీ ఎప్పుడు చెప్పేది, ఇంటి ముందు ప్రభుత్వం, కంటి ముందు పరిపాలన. ఉదాహరణకి రాష్ట్రంలో ఒక పెద్ద ఆఫీస్ ఉన్నదనుకోండి, మనం ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే ప్రాంతీయ మండలి కావాలి. ఆ ప్రాంతీయ మండలికి వెంటనే నిధులు మంజూరు చేయించండి. ప్రాంతీయ మండలికి బోర్డు ఒకటి ఉంటుంది, ఒక చైర్మన్, కార్యవర్గం ఉంటుంది. అందులోనే శాసనసభ్యులు, మరి మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా సభ్యులుగా ఉంటారు. కాబట్టి వెంటనే ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులంతా కలిపి ఉత్తరాంధ్ర ప్రాంతీయ మండలిని ఒకదాన్ని ఏర్పాటు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఒత్తిడి తీసుకురావాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ఈ నెల 30వ తేదీన వాజీ ఛానల్ వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించబోయే మహిళా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యురాలు సుభద్రాదేవి పిలుపునిచ్చారు. నగరంలోని నర్తనశాల డ్యాన్స్ అకాడమీలో మహిళా గర్జనకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. మహిళలపై జరుగుతున్న దాడుల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుభద్రాదేవి, డాక్టర్ బి రాధికారాణి మాట్లాడుతూ మహిళలందరూ ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. కోట వద్ద 30వ తేదీన నిర్వహించబోయే మహిళా గర్జనకు తరలి రావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఎక్కువగా మహిళలపై అఘాత్యాలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా గర్జన కమిటీ సభ్యులు సూర్యలక్ష్మి, న్యాయవాది అనుష, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తారీఖున వాజీ ఛానల్ వారు అతి అమూల్యమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి. దానిలోని మహిళా గర్జన అనే కార్యక్రమాన్ని
ఏర్పాటు చేశారండి. దాంట్లో భాగంగా మేము కమిటీలుగా అందరం మహిళలమే స్వచ్ఛందంగా కూడా తిరుగుతూ కాలేజీలు, స్కూల్స్ అన్నీ చూస్తూ అన్ని రంగాల్లోని వెళ్తూ అనేక మందిని కలుస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ అన్ని విధాల ముఖ్యంగా అందులో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మారుతున్న సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం ఎలా చేయాలి, ఎలా అయితే పరిష్కారం అవుతుంది, స్త్రీ అన్ని విధాల స్వతంత్రాలుగా ధైర్యవంతురాలుగా ముందుకు ఎలా నడుస్తుంది అనే ఉద్దేశంతో మేమందరం కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. అందులో భాగంగా గౌరవనీయులైన డాక్టర్ రాధికారాణి గారి ఇంట్లో ఇవాళ ఈ ఏర్పాటు చేశారండి. తెలుసు కదా, ప్రస్తుతం న్యూస్లన్నీ చూస్తున్నారా, పిల్లల్ని చంపేయడము, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం అన్నీ చేస్తున్నారు కదా ఆడపిల్లల్ని. అలా చేయకుండా ఉండాలని, అందరిలో మార్పు రావాలని ఉద్దేశంతో 30వ తారీఖు నాడు ఉదయము అందరూ కలిపి ఒక ర్యాలీ లాగా వెళ్ళి అక్కడ మీరు కూడా మాట్లాడచ్చు. మనం ఏంటంటే ఇలాగ ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఇలా ముట్టుకోవడం అది చేశారనుకోండి, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని మీకు చెప్పారు కదా, అందరు మేడం గారు కూడా రోజు చెప్తారు కదా. అలాగా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి మనసులో పెట్టుకొని ఎవరిని దగ్గరికి రానివ్వకూడదు. తర్వాత ఏంటంటే ఏదైనా మనకి అపకారం ఏదైనా జరుగుతుంది అని చెప్తే ఇమ్మీడియట్గా మనం ఏదైనా సహాయం కోసం చేయాలి. ఇలాంటివన్నీ అందరిలో తెలియజేయడానికి అసలు అలాంటి కారణాలు ఏమీ రాకుండా ఉండాలని మనుషులందరిలో సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రము వాజీ ఛానల్ ముందుకొచ్చి ఈ మహిళా గర్జన అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 30వ తారీఖు ఉదయం 9 గంటల కోడ దగ్గర నుంచి ఉంటుంది. ఈరోజు మనం నర్తనశాల డ్యాన్స్ అకాడమీ డాక్టర్ బేరి రాధికారాణి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వాజీ ఛానల్ తరఫున ఇక్కడ ఈ మహిళా గర్జన అనే కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టి పిల్లలందరికీ తెలియజేయడం అయింది. మేడం జీ ఛానల్ గత 25 ఏళ్ళుగా ఎన్నో సామాజిక అంశాలపై సమస్యలపై పోరాడుతూనే వచ్చింది. ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా సంఘంలో జరుగుతున్న అతి దురాగతమైనటువంటి అంశమైనటువంటి మహిళలపై అత్యాచారాలు వాటి మీద పిలుపునివ్వడం నిజంగా చాలా హర్షణీయమైన విషయం ఇది. ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళకి వయసు తారతమే లేదు. నెలల పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వాళ్ళ మీద అత్యాచారాలు వివిధ రకాలుగా జరుగుతున్నాయి. సో వీటన్నిటినీ మనం ఖండించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే కోర్టు ఎన్ని శిక్షలు వేసినా పోలీసులు పట్టుకున్న ఆ శిక్షలు వాళ్ళకి సరిపోవట్లేదు. రోజు రోజుకి అరాచకాలు పెరిగిపోతున్నాయి. మన చట్టాల్లో కూడా వీటి కోసం కొన్ని మార్పులు చేసి త్వరితగతిన శిక్షలు పడేలాగా, కఠినమైన శిక్షలు పడేలా చేస్తే కొంతవరకు మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా మా అకాడమీలోని ఇంటరాక్ట్ క్లబ్ ఆఫ్ నర్తనశాల అని, రోటరీ క్లబ్ ఆఫ్ నర్తనశాల అని వివిధ సంస్థల ద్వారా మా పిల్లలకి అన్ని రకాల అంటే గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ ఇలాంటివన్నీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అయినా ఇది సరిపోదు. దీనికోసం మనం అందరం కూడా ఎలుగెత్తి అందరం దీని మీద అందరం ముందుకు పోరాడాలి. ఈ కార్యక్రమాన్ని వాజీ ఛానల్ నిర్వహించడం నిజంగా ఎంతో హర్షణీయం. ఈ కార్యక్రమం మేము పాల్గొంటామని వాజీ ఛానల్ వివిధ స్వచ్ఛంద సంస్థలు ఈ నెల 30వ తేదీన నిర్వహించబోయే మహిళా గర్జన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని రోటరీ క్లబ్ ఆఫ్ నర్తనశాల అధ్యక్ష కార్యదర్శులు ప్రదీప్తి అపర్ణలు పేర్కొన్నారు. ఈ రోజు మహిళా గర్జనకు సంబంధించిన గోడ పత్రికలను మహిళా గర్జన కమిటీ సభ్యురాలు సూర్యలక్ష్మి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళల హక్కులపై పోరాటం చేయాలన్నారు. మహిళలపై దాడులు జరిగితే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మహిళా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి రాధికారాణి, సుభద్రాదేవి, న్యాయవాది అనుష, శ్రీదేవి పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు ప్రదీప్తి. నేను రోటరీ క్లబ్ ఆఫ్ నర్తనశాలలో ప్రెసిడెంట్ని. సో ఈ వాజీ ఛానల్ వాళ్ళు ఎప్పుడు మనకి చాలా సేవా కార్యక్రమాలు అన్నది కండక్ట్ చేస్తూనే ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ మహిళా గర్జన కమిటీతో కలిపి ఈ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను కానీ లేదంటే ఏదైనా దాడులను కానీ కంట్రోల్ చేయడానికి మహిళా గర్జన ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ నెల 30వ తారీఖున ఈ మహిళా గర్జన ప్రోగ్రాం ఉదయం 9ంటికి అన్నది జరుగుతుంది. దానికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. స్వర్ణ, నేను రోటరీ క్లబ్ ఆఫ్ నర్తనశాలలో క్లబ్ సర్వీస్ డైరెక్టర్ని. మాకు ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడే దేవతలు పూజించబడతారంటారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం, స్త్రీ చాలా రకాలుగా అన్యాయంగా అక్రమాలు ఎదుర్కొంటుంది. దాన్ని నిరసిస్తూ వాజీవారు నిర్వహిస్తున్న మహిళా గర్జన కార్యక్రమానికి మా వంతు సహకారం అందిస్తూ 30వ తారీఖు జరిగే ర్యాలీలో మేము పాల్గొంటామని తెలియజేస్తున్నాం. నా పేరు అపర్ణ, రోటరీ క్లబ్ ఆఫ్ నర్తనశాల సెక్రటరీని. ఈ నెల 30వ తారీఖున వాజీ ఛానల్ వాళ్ళు మహిళా గర్జన కార్యక్రమం చేస్తున్నారు. అందులో మేము తప్పకుండా పాల్గొంటాము. అందరూ కూడా కంపల్సరీగా రండి.
పాల్గొనాలని. అండి, నా పేరు సుష్మా. నేను కూడా రోటరీ మెంబర్ని, రోటాక్ మెంబర్ని. ఈ మహిళా గర్జన ప్రోగ్రాంలో నేను కూడా పాల్గొని నాతో పాటు ఇంకొక నలుగురిని పాల్గొనేట్టు చేస్తాను, విజయవంతం చేస్తాం. కుక్క కరవడం చాలా సహజమైన విషయం. అనునిత్యం అనేక చోట్ల కుక్కలు కరుస్తూ ఉంటాయి. కుక్క కాటుతో వచ్చే వ్యాధి రేబిస్. రేబిస్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. రేపు ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కుక్క కాటు వ్యాధి నివారణ కోసం కొంతమంది పసరు పూస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో పసుపు, కారం, నూనె, ఉప్పు రాస్తూ ఉంటారు. వ్యాధి వల్ల ప్రతి ఏటా చాలామంది మరణిస్తున్నారు. సంవత్సరానికి 20,000 మందికి పైగా మరణిస్తున్నారు అంటే ఈ విషయం ఆలోచించాల్సిందే. ర్యాబిస్ వ్యాధికి గురైన వాళ్ళలో ఎక్కువ మంది 15 సంవత్సరాల లోపు వయసు గల చిన్నారులే. ర్యాబిస్ వ్యాధి వస్తే ప్రాణానికి ముప్పు సంభవిస్తుంది. కుక్క కరిచిన వెంటనే సకాలంలో స్పందించి వ్యాక్సినేషన్ వేయిస్తే మనం మృత్యువు నుంచి తప్పించుకోవచ్చు. మన దేశంలో సుమారు 5 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్లుగా ఒక అంచనా. సాధారణంగా కుక్కలు మనిషిని ఏమీ చెయ్యవు. ఒక్కొక్కసారి మాత్రం బీభత్సం సృష్టిస్తాయి. పిల్లులు వంటి మరికొన్ని జంతువులు కరిచినా కూడా ఒక్కొక్కసారి రేబిస్ వ్యాధి వస్తుంది. రేబిస్ వ్యాధితో చనిపోయిన వారిలో 90% మంది కుక్క కాటుకు చనిపోయిన వారే. కుక్క కరిచినా, శరీరం మీద గాయాలు ఉన్న చోట నాకినా కుక్క చొంగ ద్వారా మన శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తుంది. ఊర కుక్కలు కరిచినప్పుడు జాగ్రత్తలు పాటించాలి. కుక్క కరిచిన తరువాత 1 నెల నుండి 3 నెలల లోపు ఎప్పుడైనా వైరస్ రావచ్చు. కుక్క కాటు వలన కోరలు లోనికి దిగినప్పుడు, గాయం నుండి రక్తం వస్తున్నప్పుడు వెంటనే చికిత్స తీసుకోవడం అత్యవసరం. కుక్క కరిచిన చోట వైరస్ చాలా కాలం ఉంటుంది. కరచిన 15 నిమిషాల లోపుగా దారగా పడుతున్న నీటి కింద గాయాన్ని కడగాలి. ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలి. మన రాష్ట్రంలో కుక్క కాటు బాధితులు కృష్ణా జిల్లాకు చెందిన వారే ఎక్కువ. 2018వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలో 44,000 మంది కుక్క కాటుకు గురి అయ్యారు. 2019లో 31,528 మంది పంది కుక్క కాటుకి గురి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో గతంలో ఎక్కువ మంది కుక్క కాటు బాధితులు ఉండేవారు. 2015లో సుమారు 20,000 మందికి కుక్క కరవగా 50% మంది వివరాలు మాత్రమే నమోదయ్యాయి. ప్రతి 6 సంవత్సరాలకి కుక్క కాటు బాధితుల సంఖ్య 100 రెట్లు పెరుగుతుందని ఒక అంచనా. ఇప్పటికీ సంవత్సరానికి 20,000కు పైగా వ్యక్తులు చనిపోతున్నారు అంటే రేబిస్ వ్యాధి గురించి అవగాహన పెంచడం ఎంత అవసరమో తెలుస్తోంది. నెల్లిమర్లలో ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. గోదాములకు గదులు వేసిన సీళ్లను తెరిపించి పరిశీలించారు. అనంతరం సీళ్లు వేయించారు. ఎన్నికల్లో వినియోగించినవి, రిజర్వ్లో ఉంచిన ఈవీఎంలను తరలించేందుకు ఎన్నికల కమిషన్కు లేఖ రాయాలని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. ఈవీఎం గోదాములు పక్కన పల్లపు ప్రదేశంలో నీరు నిలువ ఉండిపోయి చెరువుల్లో తయారవడంతో వాటిని డెబ్రిస్తో పూడ్చివేత ఎత్తు చేయడం ద్వారా నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీల్లో డిఆర్డీఓ అనిత, ఆర్డీఓ ఎంవి సూరికళ, ఈవీఎం ఇన్ఛార్జ్ బి ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ భవనం నందు తిరుమల మెడికవర్ ఆసుపత్రి సహకారంతో పోలీస్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తిరుమల మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం కార్డియాలజీ, జనరల్ ఫిజిషియన్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, దంత వైద్యులు, ఆంకాలజిస్ట్, ఆర్థో నిపుణుల సహకారంతో పోలీసు ఉద్యోగులు వారి కుటుంబాలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరోగ్యపరంగా ఉండడమే ఆస్తి అని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ కోరారు. కాకుండా వచ్చే ఏంటంటే డ్యూటీస్, తర్వాత టైం ఉండదు, హెల్త్ మీద అంటే శ్రద్ధ పెట్టడానికి టైం ఉండదు, వెరీ ఆడ్ వర్కింగ్ అవర్స్, there will be no proper fixed routine. So due to all these reasons, policemen become some of the most unfit members of the society. So దాని కోసమే అంటే మిగతా డిపార్ట్మెంట్స్ కి అంత అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి హెల్త్ మీద శ్రద్ధ పెట్టడం చాలా
పెట్టుకొని ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించబడుతుంది. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు తిరుమల మెడికల్ హాస్పిటల్ దట్ వాళ్ళు ఒక్కసారి అంటే ఫస్ట్ టైం నాకు జాయిన్ ఏ రోజు నేను జాయిన్ అయ్యానో ఆ రోజు వచ్చారు. సో ఆ రోజు సొంతంగానే చెప్పారు మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ మేము వచ్చి పెడతామని సొంతంగా చెప్పారు. నగరంలోని సత్య డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా గెలుపొందిన విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లను ఆమె చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు స్నేహభావంతో ఉండాలన్నారు. బంగారు భవిష్యత్తు ఏర్పాటు కోసం బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఇక్కడి అధ్యాపకులు అంకితభావంతో విద్యార్థులకు అన్ని సబ్జెక్టులో విద్యాబోధన నేర్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శశిభూషణ్ రావు, ప్రిన్సిపల్ సాయి దేవమణి, మజ్జి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మీకు ఖచ్చితంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసంలోని మాలేపక్ష రోజులు అంటారు. పెద్దల తాలూకా దీవెన చాలా మామూలుగా అయితే 1% ఉంటే 1000% దీవెనలు ఉంటాయంట. ఏ కార్యక్రమం చేసినా వాళ్ళని తలుచుకొని చేస్తే 1000 రెట్లు దానికి బలం ఉంటుందంట, దానికి శక్తి ఉంటుందంట, మీకు అందరికి కూడా మంచి జరగడానికి ఒక అవకాశం ఉంటుందంట. వాళ్ళు తలుచుకుంటే చాలు. అట్లాంటిది ఈరోజు అక్కడ ఫొటోస్ కూడా మేము దండపడ్డం కారణం ఈరోజు ఈ కళాశాల ఈ విధంగా వెళ్ళడానికి వ్యవస్థాపకంగా చేయడానికి కారణం వారి ఇన్స్పిరేషను. ఎన్నో వాటికి ఈరోజు చదువుకునే పిల్లలకి, పేదరికంలో ఉన్న పిల్లలకి, ఈరోజు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉండే పిల్లలకి ఎంతమందినో ఈరోజు విద్యను అందించిన విద్యాదాతలుగా ఈరోజు ఉండడంతో పాటు ప్రతి ఏటా కూడా స్కాలర్షిప్లు కూడా ఈరోజు మెరిట్ స్టూడెంట్స్కి ఈరోజు అందించడం కూడా జరుగుతూ ఉంది. నగరపాలక సంస్థల్లో, మున్సిపాలిటీలో, నగర పంచాయతీల్లో ప్రజానికానికి తాగునీరు అందిస్తున్న పంపింగ్, సరఫరా లీక్లు, వాల్వ్ ఆపరేటర్ల విభాగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్, విలీన ప్రాంత కార్మికులకు బేసిక్ వేతనం 21,000, టెక్నికల్ వేతనం 24,500 చెల్లించాలని సిఐటియు నాయకులు జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 30న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 30న దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాల్లో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోలు, డీజిలు, నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా ఆకాశాన్ని ఎగబాకాయి. కానీ కార్మికుల జీతభత్యాల్లో ఎటువంటి మార్పులు లేవు. ఏదైతే 2012లో కనీస వేతనాల సవరణ చేశారో ఆ సవరణ మేరకే ఈరోజు జీతాలు అమల్లో ఉన్నాయి తప్ప కొత్త ధరలకు అనుగుణంగా కనీస వేతనాల్లో సవరణ చేయలేదు. కాబట్టి కనీస వేతనాల్లో సవరణ చేసి మొత్తం కార్మికులందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగి తన ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఏదైతే బేసిక్ వేతనం ఉందో ఆ వేతనాన్ని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ లేదంటే వివిధ థర్డ్ పార్టీ విధానంలో కొనసాగుతున్న మొత్తం కార్మికులందరికీ అమలు చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు డిమాండ్ చేస్తున్నాం. 2015లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నగర దీపికలను ఉద్యోగాల నుంచి తొలగించారని నగర దీపికలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగాలు తమకు కల్పించాలని కోరుతూ ఈ రోజు వారంతా నగర కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని 10 సంవత్సరాలు క్రియాశీలకంగా విధులు నిర్వహించామన్నారు. ఇప్పటికప్పుడు ఉద్యోగాల నుంచి తొలగించడం వల్ల తామంతా రోడ్డును పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగాలు తమకు ఇప్పించాలని కోరారు. నగరదీప్గా పనిచేస్తానండి. 2016లో 15లో ఇది స్టార్ట్ అయ్యింది. 2016లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యేప్పటి నుండి ఇప్పుడు 2014, 24 వరకు మేము చేసామండి. ఇప్పటి వరకును చేస్తే మేము వచ్చిన ఇప్పుడు ఎంతోమంది కమిషనర్లు మారారు, ఎంహెచ్ఓసార్లు మారారు. మాకు సచివాలయాలు లేనప్పటి నుండి మేము అసలు వాలంటీర్లు కూడా లేని అప్పుడు వాలంటీర్ల లిస్టులు కూడా మేమే ఇచ్చాము. అన్నీ మేమే చేసే వాళ్ళం అండి. వార్డుల్లోనూ శానిటేషన్ వర్క్ కూడా మధ్యాహ్నం వెళ్ళి ఆల్ వర్కర్లు కూడా ఆ పని కూడా వెళ్తే ఎంతోమంది
ఎంహెచ్ఓ సార్లు కమిషనర్ గారు వచ్చినా కూడా వాళ్ళు వర్కర్లు వెనక మీరు తిరగొద్దు, మీ పని మీరు చేయండి అన్న. మేము తక్కువ మాకు గౌరవేతనం 3000 గట్ట ఇచ్చినా కానీ మేము అయినా ఇప్పటి వరకు మేము పనిచేసామండి. చాలా చేసినా కానీ ప్రతి ఒక్కరు మొన్న వెళ్ళిపోయిన కమిషనర్ గారు కూడా అతను త్రిబుల్ సెంటర్ పెడతామమ్మా అని చెప్పి ప్లాస్టిక్ని వ్యర్థాలను అన్నింటినీ వేస్ట్ చేయకుండా వాటిని మీరు తయారు చేయండి, మీకు ఇంకా జీతాలు పెంచుతానని చెప్పారండి. ఇప్పటి వరకు 2024 వరకు మాకు పెట్టారంటే మేము అందరూ వార్డులు అందరూ కైగొండి మొక్కలు అవి ప్లాస్టిక్. ఇప్పుడు కౌన్సిలర్లు ఉంటే ఇప్పుడు కౌన్సిలర్లు అందరూ మమ్మల్ని వద్దని చెప్పారండి, వద్దని చెప్పారని కమిషనర్ ఇప్పుడు మాకు చెప్తున్నారండి. ఇప్పుడు మేము వెళ్ళాం, ఇప్పుడు జీతాల బిల్లులు ఇవ్వడానికి వెళ్ళాం, కమిషనర్ని కలవడానికి వెళ్తే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు పెట్టి చేసిన వాళ్ళు అందరం ఇప్పుడు మమ్మల్ని వద్దంటే మాకు ఎలాగండి? నాకైతే భర్త కూడా లేరండి, మేము ఇదే జీతం మీద ఆధారపడి ఉంటున్నామండి. నుంచి మేము వస్తున్నాం. మేము 2015 నుంచి నగరదీప్గా చేస్తున్నాము. శానిటేషన్కి సంబంధించిన వర్క్ అంతా చేస్తున్నాం. తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కల్పించడం, హోమ్ కంపోస్ట్ చేయించడం, మరి ఇంటింటికి అవేర్నెస్ చేయడం అన్నీ చేస్తున్నాం. అప్పుడు స్ప్రేయింగ్ కూడా చేసేవాళ్ళం, గ్యాంగ్ వర్క్ పెడితే గ్యాంగ్ వర్క్కి వెళ్ళేవాళ్ళం, అన్ని పనులు చేసేవాళ్ళం. ఇంతవరకు 10 సంవత్సరాల వరకు చేసాం. 10 సంవత్సరాలు చేసిన తర్వాత మొన్న రీసెంట్గా మీటింగ్ అయిందన్నారు. మీటింగ్ అయిన తర్వాత మిమ్మల్ని తీసేశారని చెప్తున్నారు. 9వ నెల నుంచి 2024 9వ నెల నుంచి తీసేసామంటున్నారు. మరి దానికోసం ఏంటంటే మేము అడుగుతున్నా సరే కమిషనర్ గారు అంటున్నారు మిమ్మల్ని ఇంకా తీసుకోరమ్మా, మీరు మళ్ళీ వేసుకోరు అని అంటున్నారు. మీరు ఇంకా మరి దీని గురించి వదిలేయండి అంటున్నారు. ఇన్ని సంవత్సరాలు చేసినందుకు మాకు ఏదో ఒక ఉపాధి కలిగించాలని మేము కోరుకుంటున్నాం అంతే. క్లాప్ వెహికల్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఏపీ స్వచ్ఛంద్ర క్లాప్ వెహికల్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో విఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ క్లాప్ డ్రైవర్లతో గొడ్డు చాకరీ చేయించుకోవడంలో సంబంధం ఉన్న మీకు డ్రైవర్లకి జీతాలు పెంచి ఇప్పించమని, PFW జమ చేయాలని, ISI కార్డులు ఇప్పించగలిగితే అడిగితే సంబంధం లేదు అని చెప్పడం చాలా బాధాకరం అన్నారు. ప్రభుత్వం జీవో ప్రకారం 18,500 ఇస్తున్న సొమ్ముని మధ్యలో ఉన్న కాంట్రాక్టర్లు కొంత మింగేస్తూ 10,000 మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. క్లాప్ వెహికల్ డ్రైవర్లకి జీతాల సమస్య మాకు సంబంధం లేదు, వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా మీరు కాంట్రాక్టర్లతో మాట్లాడుకోండి అని ఈయన కమిషనర్ గారు ఏమో సమాధానం చెప్తున్నారు. ఇక్కడ కమిషనర్ క్లాప్ డ్రైవర్లు ఒక రోజు సెలవు పెట్టినా లేకపోతే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు లేట్గా వచ్చినా అక్కడ వెళ్ళేటువంటి ఈ బండి వెళ్తున్నటువంటి టైంలో అక్కడ చెత్త సేకరించినటువంటి టైంలో ఏమైనా ఇబ్బంది కలిగితే దానికి మాత్రం వర్కర్ల మీద డ్రైవర్ల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి మాత్రం ఇక్కడ కమిషనర్ తీసుకొస్తున్నారు. అంటే జీతాలు ఇచ్చి సమస్య పరిష్కారం చేయడానికి మీకు సంబంధం లేదు, కానీ డ్రైవర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి పనులు పురమాయించి వాళ్ళు పనులు సక్రమంగా చేయకపోతే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తాం, మీరు ఉద్యమాలు చేస్తే ధర్నాలు చేస్తే ఉద్యోగాలను తీసేస్తామని వీళ్ళని బెదిరించడాలు బ్లాక్మెయిల్ చేయడానికి మాత్రం మీకు ఏమో సంబంధాలు ఉన్నాయా అని మేము అడుగుతున్నాం. ఈవేళ మీకు తెలుసో లేదో కాంట్రాక్టర్లకి మున్సిపల్ కమిషనర్కి మధ్య జరిగేటువంటి ఒప్పందం అగ్రిమెంట్ ద్వారానే ఈవేళ క్లాప్ వెహికల్ డ్రైవర్లు వచ్చారు. ఈవేళ ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉన్నటువంటి కమిషనర్ మాకు సంబంధం లేదని చెప్పడం చాలా బాధాకరం. కాబట్టి కమిషనర్ గారు మేము ఇక్కడ శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నాం. ఈవేళ ఉద్యమం చేస్తామంటే డ్రైవర్లని కావాలనే టైం ఎక్స్ట్రాగా చేయించి ఈవేళ ఉద్యమంలో కనీసం వాళ్ళు ధర్నాలు చేసుకునే హక్కు లేకుండా అక్కడ టైంను పెంచి ఇక్కడ ధర్నా టెంట్ దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఈవేళ పోరాటాలు చేసేటువంటి హక్కు మీరు ఇచ్చింది కాదు, పోరాటం చేసి హక్కులు సాధించుకునేటువంటి పరిస్థితి ఎప్పుడో కలిగింది. ఆ హక్కుల్ని మీరు కాలరాయకండి. ఈవేళ ధర్నా చేసి వాళ్ళు సమస్యని పరిష్కారం చేసేందుకు ఈవేళ శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. భగత్ సింగ్ అంటే మండే అగ్నిగోళం, జ్వలించే నిప్పు కణిక, రెపరెపలాడే విప్లవ పతాక. భగత్ సింగ్ జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు. అతని తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతికి అనుచరుడు. తాత అర్జున్ సింగ్ ప్రభావం భగత్పై ఉండేది. 13 ఏళ్ల ప్రాయంలో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం కూడా భగత్పై విపరీత ప్రభావం చూపించింది. భగత్ సింగ్ ప్రభుత్వ పుస్తకాలను దుస్తులను తగులబెట్టారు.
1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం భగత్ సింగ్లో బ్రిటిష్ వారి పట్ల కోపాన్ని మరింత పెంచింది. యుక్త వయసుకు వచ్చాక లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరారు. అప్పుడే అతనికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో భగత్ ఒక ఉత్తరం రాసి ఇంటి నుంచి పారిపోయారు. ఆ ఉత్తరంలో, నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను, నాకు ఇంకేం కోరిక లేదు అని రాశారు. ఇంటి నుంచి పారిపోయిన నవజవాన్ భారత సభ అనే సంఘంలో చేరారు. అనంతరం హిందుస్థాన్ గణతంత్ర సంఘంలోనూ చేరారు. అక్కడే అతనికి సుఖ్దేవ్ పరిచయం అయ్యారు. ఇద్దరు అనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా దేశంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని నడిపించారు. పంజాబ్ కేసరి లజపతి రాయ్ మరణం భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురులలో ఆగ్రహాన్ని నింపింది. చెమర్చిన కళ్ళతోనే సాండర్స్ అంతు చూశారు. కసి తీరా కాల్చి చంపారు. హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం 1929లో అసెంబ్లీపై బాంబులు విసిరారు. ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. కావాలని అనంతరం ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురి అయ్యారు. అనంతరం వారిపై బ్రిటిష్ ప్రభుత్వం హత్యా నేరం మోపింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్ దేశాయ్లు నేరాన్ని ఒప్పుకున్నారు. కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. ఆ ముగ్గురు చనిపోయే ముందు చివరిసారి ఇచ్చిన నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. అమరవీరులకు వాజీ ఛానల్ జోహార్లు అర్పిస్తోంది. అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు నగరంలోని నాగోజిపేటలో విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ ధర్మకర్త సిడిగం సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఉత్సవాలకు సంబంధించిన వివరాలను ఈ రోజు మీడియాకు వెల్లడించారు. 10 రోజుల పాటు రోజుకొక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిడిగం రమణకుమారి దంపతులు, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. పేటలో వేచేసి ఉన్న శ్రీ శ్రీ విజయ కనక దుర్గాంబికాదేవి ఆలయం యందు దసరా మహోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈరోజు అమ్మవారి రాటతో అమ్మవారి ఉత్సవాలు ఆరంభిస్తున్నాం. అక్టోబర్ 3వ తేదీ ఆశ్వీజ శుద్ధ పాదమి మొదలుకొని ఈ కార్యక్రమాలు అక్టోబర్ 12వ తేదీ ఆశ్వీజ శుద్ధ దశమి వరకు అమ్మవారి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నాం. ఈ 10 రోజులు లోకమాత జగన్మాత అయిన కనకదుర్గమ్మవారు 10 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ జరిగే అలంకారం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ఈ అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం నాడు మహిళల చేత సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తున్నాం. ఆ రోజు అమ్మవారు వేదమాత గాయత్రిగా వేచేసి ఉంటారు. అక్టోబర్ 7వ తేదీ సోమవారం నాడు మహాచండిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజు చండీ పారాయణంతో చండీ హోమం నిర్వహిస్తున్నాం. అలాగే 9వ తేదీ మూలా నక్షత్రం పురస్కరించుకొని అమ్మవారు సరస్వతీదేవిగా వేచేసి ఉంటారు. ఆ రోజు కూడా అమ్మవారి సన్నిధానంలో విద్యార్థుల చేత ప్రత్యేక పూజ నిర్వహించబడును. జనసేన పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. నెల్లిమర్ల శాసనసభ్యురాలు చీఫ్ విప్ లోకం మాధవి చేతుల మీదుగా పార్తీపురం నియోజకవర్గం బాల్జిపేట మండలం నుంచి పలువురు నాయకులు, పి చాక్రాపల్లి గ్రామం నుంచి మాజీ సర్పంచ్ రావి ఆదిలక్ష్మి మరియు వారి కార్యకర్తలు, నారాయణ నాయుడు వలస గ్రామం నుంచి తాడివలస పోలిరాజు మరియు వారి కార్యకర్తలు, గలగవల్లి గ్రామం నుంచి సుంకరపల్లి శ్రీనివాసరావు తదితరులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బల్జిపేట మండల నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వాల్మీకి రామాయణంలో నేటి సమాజానికి అవసరమైన లౌకిక, ఆధ్యాత్మిక పరమైన వివిధ కోణాలను ఆవిష్కరించడమే లక్ష్యంగా వాల్మీకి రామాయణం మనకు నేర్పిస్తున్న అనేక విలువలను ఏ విధంగా విద్యా వ్యవస్థలో మేళవించి భావి తరాలకు అందించాలి అనే కోణంలో పరిశోధన ప్రోత్సహించడమే ధ్యేయంగా అలాంటి పరిశోధన వ్యవస్థను నాంది పలికారు. రామాయణంలోని అనేక విశ్లేషకులు, విమర్శకులు ప్రామాణికంగా సమాధానాలు తెలుసుకోవడం, ఆ అంశాలను చర్చించడం కోసం రామాయణమే భాషగా, రాముడే శ్వాసగా నిర్మింపబడిన రామనారాయణం యొక్క వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజేసేందుకు
ప్రపంచంలోనే మొదటిసారిగా రామాయణంపై సంస్కృత, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈరోజు మహాసదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం, శ్రీ రామనారాయణం విజయనగర విద్యార్థులచే వేద పారాయణం జరిగింది. గంగాధర భట్ల రాధాకుమారి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. తిరుపతికి చెందిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి, ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్ట్కి చెందిన పి శ్రీనివాస్, విశాఖపట్నంకు చెందిన రామనాయణ సుధానిధి, శ్రీ భాష్యం శ్రీనివాసాచార్య స్వాములు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాల్మీకి రామాయణం సర్వమానవ శిక్షణ శాస్త్రం అనే అంశంపై డాక్టర్ ఆయల సోమయాజుల గోపాలరావు, ఎస్ టీజీ అంతర్వేది కృష్ణమాచార్య, కె జాహ్నవి రెడ్డి తదితరులు ప్రసంగించారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉభయ జిల్లాలో ఘనంగా పర్యాటక దినోత్సవ వేడుకలు. పర్యాటక రంగంతోనే ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమన్న పార్తీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఆరోగ్యంగా ఉండాలన్న విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. కుక్క కాటుతో వచ్చే వ్యాధి రేబిస్. రేపు ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. జ్వలించే నిప్పు కణిక, రెపరెపలాడే విప్లవ పతాక, భగత్ సింగ్ జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.